రఘురామ్ గారు అలా ఎందుకు చెప్తారా? మమ్మల్ని అవమానిస్తే మీ తోలు తీస్తాడు కానీ డబ్బెందుకు ఇస్తాడు? నిజం చెప్పండి. చెప్పండి. మిమ్మల్ని అవమానించమని మాకు పని అప్పచెప్పింది ఆయన కదండి. శ్రీనుని ప్రాణంగా ప్రేమిస్తున్న ఆద్యని ఆ ఆదిత్యతో కలపాలనుకోవడం మంచిదేనా కిషోర్? వాళ్ళిద్దరినీ కలిపితే బాగుంటుందేమో అనిపించింది. ఆద్య గారిని ఆ అమెరికా కుర్రాడు చేసుకోవడం అయ్యగారికి అస్సలు ఇష్టం లేదండి. అందుకే ఆ అమెరికా కుర్రాడి మనసు ఇరిసేసి మెల్లిగా వాడిని సైడ్ చేసేసి మీ అమ్మాయిని సీనుబాబుకిచ్చి అదే పిట్టలపై పెళ్లి చేయాలన్నదే అయ్యగారి ప్లాను. అదే మీ దగ్గర అమలు చేశాం, అంతేనండి. ఏంట్రా వెనకాల పరిస్థితి? మన వాళ్ళు గట్టిగానే నూరిపోసినట్లున్నారు బాబు. ఆ అమెరికా వాడు ఇటువైపు ఎగేసుకుని వచ్చేలా ఉన్నాడు. వస్తున్నాడు బాబు. అయితే నా అవతార దర్శనాన్ని అదృశ్యం చేయాల్సిన టైం వచ్చిందన్నమాట. కిషోర్, ఇలా వచ్చావేంటి? ఇంటికైనా రావండి. ఆహా, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు రఘురామ్. కిషోర్, ఈ నవ్వు, ఈ కట్టు, ఆ బొట్టు అంత నిజం కాదు, వేషం. నువ్వు చేస్తుందంతా మోసం. వేషం ఏంటి, మోసం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు కిషోర్? ఏ చాలేవయ్యా, చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు భలే అడుగుతున్నావే. నేనేం చేశాను కిషోర్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? నటన చూడు. ఈ నటనతోనే కదా ఊరు వాళ్ళందరినీ ఎదవల్ని చేసి పెద్ద మనిషిలా నీతిమంతుల్లా బిళ్ళప్పిస్తావు. నువ్వు నిజంగా నీతిమంతుడివే అనుకొని నేను ఎదవనయ్యాను. కానీ ఇప్పుడే తెలిసింది నువ్వు ఎంత ఎదవ్వో. కిషోర్, 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 కిషోర్. దెబ్బకి రఘురామ్ని ఎదవ చేసేసాన్రా. మాటలు మర్యాదగా రాని.
హలో, ఆగో. నేను చిన్న మాటంటే చెయ్యతేవే, మరి నా కూతుర్ని అన్ని మాటలు అనిపించి నన్ను నా కాబోయే అల్లుడిని అవమానించి డబ్బులు పంచావే, నేనేం చేయాలి నిన్ను? ఆద్యని నేనే మాటలు అనిపించాను. మిమ్మల్ని ఎప్పుడు అవమానించాను? డబ్బులు పంచడం ఏంటి కిషోర్? నిజాలు నాకు తెలిసాయని బుకాయిస్తున్నావా? నేను బుకాయించడం ఏంటి? మరేమంటారు దీన్ని? ఏమంటారు? నలుగురు ఎదవల్ని పోగేసి వాళ్లతో నా కూతురికి ఆ సీనుగాడికి అక్రమ సంబంధం ఉందని ఆదిత్య ముందు వాగేలా చేసి ఆదిత్య మనసు విరిచేసి పెళ్లిని క్యాన్సిల్ చేయాలని చూసావు కదా. చిచి, నేనా? నేనెందుకు అలాంటి పని చేస్తాను? నీ గురించి తెలియక ముందు నేను కూడా ఎవరో పోరంబోకులు నోటికొచ్చినట్టు వాగారని చాలా బాధపడ్డా. కానీ ఇందాకే తెలిసింది వాళ్ళని మా మీదకి ఉసిగొలిపిన అసలు పోరంబోకివి నువ్వేనని. కిషోర్, మాటలు మర్యాదగా రాని. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? నా కూతురు మీద తిరిగిపోతే నింద వేయించావు, నీకు మర్యాద ఇవ్వాలా? ఛీ, నోర్ముయ్ కిషోర్. ఎలా అనగలుగుతున్నావా మాట? ఆద్య నా కూతురు. తనపై అలాంటి ప్రచారం నేను చచ్చినా చెయ్యను. అలా ఎవడైనా చేస్తే చంపేస్తాను. నువ్వు నీ నాటకాలు నీ నటన చూస్తుంటే నాకు కూడా నిన్ను చంపేయాలనిపిస్తుంది. తాగి వాగుతున్నావా కిషోర్? నువ్వు నా కూతురు మీద నిందలు వేయించినందుకే అవమానంతో తాగాను. ఇది వాగుడు కాదు, గుండె మంటతో మాట్లాడుతున్నాను. అన్నయ్య అని అభిమానంగా పిలిచాను, పెదనాన్న అని నా కూతురు ప్రేమగా పిలిచింది. కానీ నువ్వేం చేశావు? నీ అల్లుడు ఆ ఆవారగాడికి నా కూతుర్నిచ్చి చెయ్యాలని ఆద్య మీద మచ్చ వేశావు. అది చేసుకోబోయేవాడి మనసు తుంచావు. నువ్వేం పెద్ద మనిషివయ్యా? అసలు నువ్వు మనిషివా? నిన్న రాత్రి నీ మేనల్లుడికి నా కూతుర్ని అడిగితే కాదన్నానని ఇంతకి దిగజారుతావా? ఏం బతుకయ్యా నీది? చిచి, నీది ఒక బతుక. ఆద్యకి సీను కడుపు చేశాడని అది తీయించానని అందరితో చెప్పిస్తావా? కిషోర్, కిషోర్, తాగి లేనిపోనివి బాగితే ఇక్కడే పాతేస్తాను. నిజాలు చెప్తే కొడతావా? నిలదీస్తే కొడతావా? నా కూతురు మీద నింద వేసిన నిన్నేం చెయ్యాలరా? నిన్ను నా కూతురు గురించి తప్పుడు ప్రచారం చేస్తే చంపేస్తా.
రామా అమ్మా రామా రామ ఏమైందమ్మా రామా రామా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? అది మాత్రం చెప్పదు పెద్దమ్మా. ఏడుస్తూనే కూర్చుంది. శౌర్య వచ్చాడు. తన మొహం మీద తలపేసింది. తీయమని చెప్పినా తీయలేదు. నేనెంత అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఏమైంది రామా? ఏ బాధ వచ్చినా ఎదుటి వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది రామా. ఏడిస్తే ఏమర్థమవుతుంది? చెప్పమ్మా, ఏమైంది? ఏమైంది రామా? ఇప్పుడు నేనే బాధలో ఉన్నానమ్మా. ఈ బాధలో ఈ విషయం మీకు చెప్తే మీరు కూడా బాధపడతారు. చెప్పు రామా, ఏమైందమ్మా? అమ్మగారు, జానకమ్మ గారు, అమ్మా, జానకమ్మ గారు, జానకమ్మ గారు. ఒళ్ళు కాల్చుకున్న వాళ్ళగా ఏంట్రా అరుపులు? ఘోరం జరిగిపోయిందమ్మా, పెద్ద గొడవ జరుగుతుంది. గొడవ? రఘురాం ఊళ్ళోనే ఉన్నాడు కదా, వెళ్ళి చెప్పకపోయావా? అయ్యో, గొడవలో ఇరుక్కుందే రఘురామ్ గారమ్మా. ఏంట్రా నువ్వు అనేది? రఘు గొడవలో ఇరుక్కోవడం ఏంటి? వాడితో గొడవ పెట్టుకునే వాళ్ళు ఎవరున్నారా ఈ ఊళ్ళో? ఊళ్ళో వాళ్ళు కాదమ్మా, ఈ ఇంట్లో వాళ్లే. ఇంట్లో వాళ్ళెవరు? ఆ కిషోర్ గారు ఉన్నారు కదమ్మా, ఆయనే. అయ్యో, రఘురామయ్య గారితో గొడవ వేసుకున్నారమ్మా. భగవంతుడా, గొడవ మాటలు దాటిపోయి కొట్టుకునే దాకా పోయిందమ్మా. కొట్టుకునేదాకా పోయారా? అయ్యో, ఏం ఘోరం జరుగుతుందో ఏమో. నాన్న బాబాయ్ గొడవ పడడం ఏంటి? పెద్దనాన్నపై నాన్న ఎందుకు గొడవ పడుతున్నాడు? అయ్యో, అత్తయ్య మీరుండండి. నువ్వుండమ్మా. భగవంతుడా, ఆహా, ఈ దృశ్యాలన్నీ నిండుగా కన్నుల పండుగగా ఉన్నాయిరా.
నాన్న నాన్న ఏమిటి? నాన్న ఆగండి, నాన్న, వద్దు, నాన్న. వదలండి. నాన్న, అనే, వదలండి నన్ను వదలండి దానికి వదలు. నాన్న, నాన్న. వద్దనే. నాన్న. నాన్న, నాన్న, వద్దు నాన్న, ప్లీజ్. పెద్ద నాన్న, నాన్న వద్దు, ప్లీజ్ నాన్న, వదిలే. ఏమైంది అసలు? వదలండి నాన్న, ఏయ్! మా అన్ననే కొట్టడానికి వస్తావరా? నీ అంతు చూస్తాను. శివ, అన్నయ్య వీడు. వదిలే. రేయ్, నాన్న. కిషోర్ గారు, ఏమైంది మీకు? పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదండి, ఈ రఘురామ్ మంచోడని నమ్ముతున్నారు చూడండి, మీ అందరికీ పిచ్చి. ఈ రఘురామ్ రాముడు కాదు, దుర్మార్గుడు. రాత్రి మీ ముందే నా కూతురికి ఆ సీనుకి సంబంధం మాట్లాడాడు కదా. నేను కాదన్నానని చెప్పి పొద్దున కల్లా ఊళ్ళో అందరికీ వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం వదిలేశాడు. నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే మాట కూస్తావేంట్రా నిన్ను? శివ, అనయ్య, ఏయ్! పెద్ద నాన్న. ఏయ్! నాన్న, వద్దు నాన్న. నాన్న, నాన్న, వద్దు నాన్న. నాన్నని వదిలేయండి పెద్ద నాన్న, ప్లీజ్. పెద్ద నాన్న, నాన్నని వదిలేయండి. నాన్న ప్లీజ్, నాన్న వద్దు నాన్న, వదిలేయండి నాన్న. అన్నయ్య, మిస్ అయిపోయింది. రేయ్ కిషోర్, ఆద్య నీకు కూతురు అయ్యుండొచ్చు, కానీ నాకు కూతురు కన్నా ఎక్కువ. ఈ ఇద్దరు పిల్లల్ని నా రెండు కళ్ళలా భావించానురా. ఈ ఇద్దరిని నా గుండె చప్పుడుగా అనుభూతి చెందాను. ఆద్య కోసం ప్రాణాలు వదలడానికైనా సిద్ధపడతాను గాని ప్రాణం పోయినా నువ్వు చేశానని చెప్తున్న పని నేను చెయ్యనురా.